ఈరోజు అలెన్ కాలేజ్ సంస్థ దిల్సుఖ్నగర్లో నడుస్తుంది అంటే పర్మిషన్ లేకుండా నడుస్తుంది విచ్చలవిడిగా. ఈ అలెన్ కాలేజ్ అని చెప్పి ఐఐటీల ర్యాంకులు అని ఎంసెట్ల ర్యాంకులు అని చెప్పి పిల్లల నుంచి లక్షలు మోసం చేస్తారు. సెకండ్ ఇయర్ సీతన్ ఆర్యన్ అనే అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇలా సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఫ్రిడ్జ్ కాలేజ్ చదువుకొని సెకండ్ ఇయర్కి వచ్చిండు. వచ్చినాక సెకండ్ ఇయర్ అక్కడ డిలీట్ చేసారు. ఫ్రిడ్జ్ కాలేజ్ 4/7/2023 డిలీట్ చేసి ఇప్పటిదాకా ఇక్కడ ఎంట్రీ చేసుకోకుండా వీళ్ళకి పర్మిషన్ లేదని చెప్పి వెంకటేశ్వర కాలేజ్ నుంచి వాళ్ళు ఫార్వర్డింగ్ చేస్తున్నామని చెప్పారు. పేరెంట్ ఎందుకు హాల్ టికెట్ ఇవ్వాలి అంటే మా తప్పు అయింది, మా టెక్నికల్ ప్రాబ్లం అయింది, మేము మా హాల్ టికెట్ ఇస్తామని చెప్పి నెల రోజులకి పేరెంట్స్ సతాయిస్తారు. ఇప్పుడు కోర్టుకు పోతే ఏమైందంటే కోర్టు నుంచి పేరెంట్ అడ్మిషన్ తీసుకోలేదు, అందుకని మేము హాల్ టికెట్ లేదని చెప్పి కోర్టు చెప్పింది. ఇప్పుడు ఈ అబ్బాయికి అన్యాయం జరిగిందా, ఏం చేయాలి అంటే అబ్బాయిని అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అలెన్ కాలేజ్ పర్మిషన్ లేని కాలేజ్లో దయచేసి విద్యార్థులు జాయిన్ కావద్దు, పేరెంట్స్ జాయిన్ చేయొద్దు. ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకులు వేసుకొని అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ఇప్పటిదాకా ఎంతోమంది 9 మంది విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్నారు అలెన్ కాలేజు. దయచేసి డిఐఓ గారు వెంకయ్య నాయక్ గారు ఇక్కడికి వచ్చి కాలేజ్ సీజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వెంకటేశ్వర కాలేజ్ నుంచి ఆ వెంకటేశ్వర కాలేజ్ మీద యజమాని మీద తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలి, సీజ్ చేయాలి. పిల్లలకి న్యాయం చేయకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కాడ పెట్టుకొని గురుకులాల విద్యార్థులు చనిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు బాగాలేక, చదువు బాగాలేక, హాస్టల్ బాగాలేక. ఇక్కడ ప్రైవేట్ విద్యా వ్యవస్థను చూస్తేనేమో ఎవరు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చచ్చిపోతున్నా సరే పట్టించుకుంటలేరు. ఇలాంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా ఇప్పుడు స్టూడెంట్ న్యాయం చేయకపోతే మాత్రం మేము ఆందోళన ఇప్పుడు ఈడ కాదు డైరెక్ట్ డిఓ ఆఫీస్ ముంగల వచ్చి కూర్చుంటాం.